కేవలం విశ్వాసం. నిన్ను పరలోకం చేర్చేదే విశ్వాసం. సంఘానికి నువ్వు ఎంత విధేయురాలుగా ఉన్నావన్నది కాదు, పదాజ్ఞలు నిజంగా తూతా చెప్పకుండా నువ్వు పాటిస్తున్నావా లేదన్నది కాదు, లేకపోతే నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేస్తావు అన్నది కాదు, లేకపోయినట్లయితే నువ్వు నీకు మంచి కార్యాలు చేస్తూ నేను ఎంత మంచివాడిని నీ స్వనీతిని ఆధారం చేసుకుని జీవించడం కాదు. ఒక వ్యక్తి, ఒక పాపి రక్షించబడాలి అంటే కేవలము విశ్వాసం. ఆ విశ్వాసం కూడా ఎవరి మీద అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు అడుగుదాం, విశ్వాసం మాత్రమే అంటే ఏంటి? నీవు నీ కొరకు ఎప్పటికీ చేయలేంది ఇతరులు నీ కొరకు చేయడమే. అదే యేసుక్రీస్తు ప్రభు. మన కొరకు మనం ఎప్పుడు చేసుకోలేం. మా స్వనీతిని బట్టి మనం ఎప్పుడు కూడా పరలోకాన్ని సంపాదించుకోలేం. మనము దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా, గోదానాలు భూదానాలు చేసుకున్నప్పటికీ కూడా, అన్నదానాలు చేసుకున్నప్పటికీ కూడా, ఇవన్నీ కూడా ఈ లోకం మంచిదే అని చెప్తాను. నిజంగా మంచిదే. కానీ నువ్వు చేసే మంచి పనులు నేను పరలోకం తీసుకెళ్ళి, నువ్వు చేసే ఘనకార్యాలు నేను పరలోకం తీసుకుని వెళ్ళలేవు. నువ్వు చేసే రక్తదానం నేను పరలోకం తీసుకుని వెళ్ళలేదు. నువ్వు ఏ దానం చేసినా సరే ఈ లోకం నిన్ను కొనియాడుతుందేమో గానీ నువ్వు కొనియాడబడాలి అంటే ఒకే ఒక మార్గము, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నీ యొక్క విశ్వాసాన్ని కేంద్రీకరించుకోండి.